వెల్కమ్ టు మై ఛానల్ నేత్రి అండ్ నిధి డైరీస్. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా పెద్ద పాప వేసే డ్రాయింగ్స్ గురించి చూపిస్తానండి ఒక్కొక్కటి. ఇంకా ఇవి అన్నీ తనకిష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్. ఒక్కొక్కటి ఎంత బాగా డ్రా చేసింది చూడండి. డీటెయిల్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ షేడ్స్ కానీ. మీరు నమ్ముతారో లేదో తను ఎప్పుడు ఒక్క డ్రాయింగ్ క్లాసెస్ కానీ ఆర్ట్ క్లాసెస్ కానీ అసలు దేనికి వెళ్ళలేదండి. కనీసం ఆన్లైన్ క్లాస్ కూడా తను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇవన్నీ తన ఓన్ క్రియేటివిటీతోని తన ఓన్ స్టైల్తోని వేసిందండి. అండ్ ఇది వచ్చేసి తన చెల్లి, తను పెద్దయ్యాక ఇలా ఉంటామని చెప్పి నాకు చూపిస్తూ ఉంటుంది డ్రా చేసి. ఇది తన చెల్లి. ఇంకా ఇది వచ్చేసి తానే ఆర్టిస్ట్ కదండి, సో ఆర్టిస్ట్ లాగా డ్రా చేసింది. తనకిష్టమైన క్యారెక్టర్ రూమీ అండ్ ద క్యాట్. ఇంకా ఈ పైన ఉంది ఎవరో తెలుసా, గ్రీన్ టీషర్ట్లో, అది నేనేనంట. నా చిన్నప్పుడు నేను అలా ఉన్నానని మా పాప ఇమాజిన్ చేసుకొని డ్రా చేసి నిన్న నైట్ చూపించిందండి. నేను చాలా షాక్ అయిపోయాను. ఇంకా ఇది మా అమ్మ, అంటే వాళ్ళ అమ్మమ్మ. చూడండి వాళ్ళ అమ్మమ్మని కూడా ఏ ఒక్క డీటెయిల్ వదిలిపెట్టకుండా ఎలా డ్రా చేసిందో. ఇంకా తను సడన్గా నిన్న నైట్ మమ్మీ నేను డ్రా చేస్తామన్న ఫ్యామిలీ ఫోటో అని చెప్పిందండి. ఎప్పుడు తెలుసా, నైట్ 11 o'clockకి. నేను స్టన్ అయిపోయా. టైం చూడరా మమ్మీ, ఇప్పుడు డ్రాయింగ్ ఏంటి అంటే, లేదు మమ్మీ నాకు ఇంట్రెస్ట్గా వేయాలనిపిస్తుంది అంటే ఓకే అని చెప్పి ట్యాబ్లో ఇమేజ్ పెట్టిస్తే ఇంకా వేస్తూనే ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను దగ్గరుండి చూశాను. ఎంత పేషెన్స్ అసలు. అయినా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉండాలండి. మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఏదో ఒకటి. కానీ తన స్పెషల్ ఇంట్రెస్ట్ మాకు ఇప్పుడు అర్థమవుతుంది. తను ఇంత బాగా వేస్తుందంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి ఆర్టిస్ట్ అవుతుందని అనుకుంటున్నాము. ఆయన అనుకుంటున్నాం తనని కూడా ఒక ఆర్ట్ క్లాస్లో జాయిన్ చేయించాలని. ఈ రోజు వేసిన ఈ పిక్ మాత్రం నిజంగా నేను ఇంకా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోనండి. ఫస్ట్ టైం వేసింది మా నలుగురి ఫ్యామిలీ పిక్ ఇంత ప్రొఫెషనల్గా. అసలు డీటెయిల్స్ కానీ ఆ షేడింగ్స్ కానీ కలర్ కానీ నేనైతే అసలు స్టన్ అయిపోయాను టోటల్గా. ఫస్ట్ లైట్గా డ్రా చేసుకొని మార్జిన్స్ పెట్టుకొని చూసుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసింది. దగ్గర ఉన్నాను కదండి, చూస్తుంటే అసలు నమ్మలేకపోయాను మా పాప ఇంత బాగా వేస్తుందా అని. తను చాలాసార్లు డ్రాయింగ్ వేసింది కానీ మేము ఎప్పుడంతగా దగ్గర నుండి చూడలేదు. తన ఇంట్రెస్ట్ కాబట్టి ఏ టైంలో ఎప్పుడు వేస్తుందో మన పనిలో మనం ఉంటాం కదండి. కానీ నిన్న నేను పర్టికులర్గా పక్కన కూర్చొని టోటల్గా వేసేదాకా ఉన్నాను. అసలు ఇంత బాగా వేసింది. మా చిన్న పాపను కూడా సేమ్ మా పెద్ద పాప అలానే ఫాలో అవుతూ ఉంటుంది. ఏదో ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది పేపర్లో. ఇంకా వాళ్ళ అక్కని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది ఏదైనా సరే. అందుకని మా పెద్ద పాపకు చెప్తూ ఉంటాను, చూడు నేను చూసి చెల్లె ఫాలో అవుతుంది కాబట్టి నీ బిహేవియర్ బాగుంటే, నువ్వు బాగుంటేనే ఆ చెల్లె నిన్ను చూసి నేర్చుకుంటుందని చెప్తూ ఉంటాను. ఓకే మమ్మీ అని చెప్పింది, వింటుంది. ఇంకా చూడండి ఫైనల్ అవుట్పుట్ దగ్గరికి వచ్చేసింది. లాస్ట్ ఫినిషింగ్ టచెస్ కూడా ఇచ్చేస్తుందండి. వాళ్ళ ఫాదర్ని చూడండి ఎంత బాగా వేసిందో. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే తనకి వాళ్ళ చెల్లె అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చెల్లె తను ఇద్దరు హ్యాండ్స్ పట్టుకున్నట్టు ఐ లవ్ యూ సిస్ అని ఎక్కువగా ఇమేజెస్ డ్రా చేస్తుంది. ఈ బాండింగ్ అనేది నాకు చాలా నచ్చుతుంది అక్క చెల్లెల మధ్యలో. హియర్ ఇస్ ద అవుట్పుట్ అండి. చూడండి ఎలా ఉందో. మీరు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ఒక కమెంట్ కానీ లైక్ కానీ తనకి బూస్టప్ అవుతుందండి. తనని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తను ఇంకా ఫ్యూచర్లో మంచిగా వేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఇలాగే ఇందులో మా పాప, చిన్న పాప కూడా తన డ్రాయింగ్స్ని చూపించమని అడిగిందండి. ఇది తను వేసింది. అండ్ ఇదొకటి అండి. తను చూపిస్తుంది కూడా బ్యాక్గ్రౌండ్లో, ఇంకో మమ్మీ ఇది నేను వేసానని చెప్పు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.